ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నీకు మా అన్నయ్య చేసుకోవాలని లేదా? ఏ, ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు. ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసావని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్. అమ్మాయ్యా, ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా కుంభకర్ణు నాలుగు బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. ఇప్పుడు తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా. ఇందులో వనట అనగా బాధ, శోకము అనే అర్థం. లాభం లేదు, ఏ రోజు పావులా రావడం లేదు. సరే, I'm a lucky man. రిలాక్స్ గురు. గురు, హలో హలో సిస్టర్, వెళ్ళండమ్మా వెళ్ళండి, ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. హలో బ్రదర్, వెళ్ళండి. ఏముంది ఇక్కడ? నథింగ్. అమ్మయ్యా, తెలుగు వచ్చిందా? పదండి గురు. ప్రిన్సిపల్ గారు లెక్చర్లు ఇప్పటికే 2 సార్లు వచ్చి ఈ సీన్ చూసి వెళ్ళారు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇక్కడ అందరూ చూస్తున్నారు, కాలేజ్ బయట ఎక్కుతాను. ఓకే. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి? నువ్వా? ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతానని చెప్పాను, నిన్ను లేపొద్దని చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోవద్దు, నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి, ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదా కాదు చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే ఇప్పుడు 7 కాక 16 అవుతుందే. 16 అవుతుందే. నీ అతి తెలివి హక్కుపక్షులెత్తికెళ్ళా. ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం
గడియారం పనిచేస్తోంది. అలాగా ఆ తలాడింపు చూడు, అర్థం గంగిరెద్దు టైపు. ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గవిడి ఏది మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ నీ అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అవ్వండి, నాకు సిగ్గేస్తుంది. తోసి నీ సిగ్గు చెమడా. ఏమండి? చేతి చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళదామా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కసులకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది, ఒక రిక్షాలో ఇద్దరం పట్టాం. పోనీ నడిచెడదామంటే 60 మైళ్ళ దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీ. ఇందాక ఎవరినో చంపేసినట్టు కాలొచ్చింది, పొరపాటున లేదన్నాను. అవునని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపరం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గళ్ళ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తావి దొరికావు, దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్కి వెళ్దామా? వెళదాం, తప్పుతుందే. టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదాం. అబ్బా, మీరెంత పంచారండి, ఎంత ముద్దస్తున్నారు. నీ ముద్దుకి నీ పెట్టు వదలవే, 3 యువకులు విరిగి ముగ్గు అయిపోయాయి. కాలేజీకి ఎందుకు వస్తున్నా? కొందరిలా రౌడీజం చెలాయించడానికి కాదు, ఇంకొందరిలా ప్రేమ పాఠాలు అల్లించడానిక? అది నా స్వవిషయం. అది నాకు స్వవిషయమే, అందుకే నీతో తేల్చుకుందామని వచ్చాను. నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? నిన్ను తీసుకెళ్ళడానికి అవసరం అవుతుందని ఒక అంబులెన్స్కి రమ్మని చెప్పొచ్చాను, ఆలస్యమైంది. ఆహా, అంతటి మనగాడివా? మనగాడిని మగాడిని. అదే, ఎంతటి మనగాడివో మగాడివో చూద్దామని వచ్చాను. కాలేజీలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? లక్ష్మి గురించి. అది నా సొంత విషయం. మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం, మధ్యలో నీ ప్రమేయం ఏమిటి? లక్ష్మి ఎవరో తెలుసా నీకు? నాకు మనిషి నచ్చింది, పుట్టు పూర్వతరాలు జీవిత చరిత్రలు నాకు అనవసరం. నీకు అనవసరమైనా నాకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఇంకోసారి లక్ష్మి కేసు కన్నెత్తి చూసినా ఊరుకోను నేను. ఆ మాట అనడానికి నువ్వే పడవి. ఎవడన్నా? లక్ష్మి అన్నని. లక్ష్మికి అన్నవా? అంటే అంటే వరలక్ష్మి లక్ష్మి చిన్నప్పటి చిన్న. అవును, మీరిద్దరూ దగ్గర అవుతారన్న వెర్రిమర్ర ఆశలు మాత్రం పెట్టుకోకు. మీ అన్న మా నాన్నని చంపడం ఈ క్షణం కూడా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నన్ను తండ్రి లేని వాడిని చేసిన మనిషి తమ్ముడికి నా చెల్లెల్ని